ఏప్రిల్ 16కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. లీసాన్ లూంగ్ ఏ దేశ ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు? లీన్స్ లూంగ్ ఏ దేశ ప్రధానమంత్రి తన యొక్క పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు? సింగపూర్. సింగపూర్ ప్రధాని లీహిన్స్ లూంగ్ సుదీర్ఘ ప్రణాళికతో కూడిన నాయకత్వ మార్పుల్లో భాగంగా దాదాపు 20 ఏళ్ల తర్వాత మే 15న తన పదవి విరమణ చేస్తున్నట్లు ప్రకటించారు. అతని స్థానంలో అతని డిప్యూటీ లాయన్స్ వాంగ్ దేశ తదుపరి ప్రధానమంత్రిగా అవుతారు. 72 ఏళ్ల లీ 12 ఆగస్టు 2024న సింగపూర్ మూడో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తన పదవికి రాజీనామా చేసిన బైజూస్ ఇండియా సీఈఓ ఎవరు? తన పదవికి రాజీనామా చేసిన బైజూస్ ఇండియా సీఈఓ ఎవరు? అర్జున్ మోహన్. బైజూస్ ఇండియా సీఈఓ అర్జున్ మోహన్ ఎడెక్ట్ కంపెనీ సీఈఓ పదవికి రాజీనామా చేశారు. బైజూస్ ఇండియాకు ఇప్పుడు వ్యవస్థాపకుడుగా బైజు రవీందర్ నాయకత్వం వహిస్తున్నారు. నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ భోపాల్ కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? భోపాల్లో గల నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? జస్టిస్ అనిరుద్ బోస్. భోపాల్లోని నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఎన్జేసి డైరెక్టర్గా జస్టిస్ అనిరుద్ బోస్ను సుప్రీంకోర్టు నియమించింది. రిటైర్డ్ జడ్జికి సన్మానం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఎన్జేఏసీ 1993లో స్థాపించబడింది. ఇది భారత ప్రభుత్వంచే నిధులను సమకూరుస్తుంది మరియు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నడుస్తుంది. హార్వర్డ్ యూనివర్సిటీ ఇటీవల సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరిని ఎంపిక చేసింది? హార్వర్డ్ యూనివర్సిటీ ఇటీవల సౌత్ ఆసియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరిని ఎంపిక చేసింది? అవంతిక వందనపు. ఇటీవల భారతీయ అమెరికన్ నటి మరియు మీన్ గర్ల్స్ స్టార్ అవంతిక వందనపును హార్వర్డ్ విశ్వవిద్యాలయం సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక చేసింది. ప్రపంచ కళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ కళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ 15న. ప్రపంచ కళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. కళాత్మక వ్యక్తీకరణల వైవిధ్యం గురించి అవగాహన పెంచడం మరియు కళాత్మక రచనలు మరియు సమాజం మధ్య సంబంధాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మెక్సికోలోని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఆర్ట్ ఐఏఏ సమావేశంలో ఏప్రిల్ 15, 2012న అధికారికంగా వరల్డ్ ఆర్ట్ డేని స్థాపించబడింది. 67వ జాతీయ స్కూల్ గేమ్స్ ఎక్కడ నిర్వహిస్తున్నారు? 67వ జాతీయ స్కూల్స్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి? మధ్యప్రదేశ్లో. జాతీయ స్కూల్ గేమ్స్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు 2 పతకాలను సాధించినారు. బాలుర అండర్ 11 స్కేటింగ్ విభాగంలో రజతం, కాంస్య పతకాలు లభించాయి. 67వ జాతీయ స్కూల్ గేమ్స్ మధ్యప్రదేశ్లోని సాహ్నాలో జరుగుతున్నాయి. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో టాప్ 10లో నిలిచిన భారతీయ విమానాశ్రయం ఏది? ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో టాప్ 10లో నిలిచిన భారతీయ విమానాశ్రయం ఏది? ఢిల్లీ విమానాశ్రయం. ప్రపంచంలో రద్దీ అత్యంత అధికంగా ఉండే విమానాశ్రయ జాబితాలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 10వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో అమెరికాలోని హార్ట్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి స్థానంలో నిలవగా దుబాయ్, దాలస్ విమానాశ్రయాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఈ నివేదికను ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వరల్డ్ ఏసీఐ తెలిపింది. ఈ 10 అత్యంత రద్దీ విమానాశ్రయాలలో 5 అమెరికాలోనే ఉన్నాయి. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో గంగోర్ పండుగను జరుపుకుంటారు? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో గంగోర్ పండుగను జరుపుకుంటారు? రాజస్థాన్. శివుడు మరియు పార్వతీదేవి కలయికలను గుర్తు చేసే గంగోర్ పండుగను రాజస్థాన్ అంతటా జరుపుకుంటారు. వైవాహిక సామరస్యం మరియు శ్రేయస్సు కోసం దీవెనలు కోరుతూ మహిళలు నిర్వహించే ముఖ్యమైన ఆచారాల్లో ఇది ఒకటి.
ఎంఎస్సి ఏరియస్ షిప్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ దేశంకు చెందిన షిప్? ఇజ్రాయిల్. ఇరాన్ నేవీ 17 మంది భారతీయ సిబ్బందితో హర్ముజ్ జలసంధి సమీపంలో ఇజ్రాయెల్ నౌకాయన ఎంఎస్సి ఏరిస్ను స్వాధీనం చేసుకుంది. ఇటీవల 5 సంవత్సరాల కాలానికి ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండిగా ఎవరు తిరిగి నియమితులయ్యారు? ఇటీవల 5 సంవత్సరాల కాలానికి ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? క్రిస్టాలినా జార్జివా. అక్టోబర్ 1, 2024 నుండి ప్రారంభమయ్యే కొత్త 5 సంవత్సరాల కాలానికి క్రిస్టాలినా జార్జివా ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్గా తిరిగి నియమితులయ్యారు. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ను ఎగ్జిక్యూటివ్ బోర్డు ఎంపిక చేసింది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.